మీ శనగపిండి బూంది ఎలా చేసుకున్నా మీకు చెప్పలే కదండి. ఫస్ట్ ఈ కప్పు ఉంది కదా, గిన్నె ఉంది కదండి, గిన్నెతో ఒక గిన్నె శనగపిండి తీసుకున్నానండి. శనగపిండి ఒక గిన్నె అయితే చక్కెర ఒక గిన్నెడు వేసుకోవాలండి. కరెక్ట్ కొలతలతో వేసుకోవాలి. ఒక గిన్నెడు చక్కెర ఒక గిన్నెడు శనగపిండితో బూందీ రెడీ చేసుకున్నానండి. అండి ఈరోజు బూందీ చేస్తున్నానండి. మా ఇంట్లో ఈరోజు గురువారం అని దేవుని దగ్గర ప్రసాదాలకని బూందీ చేస్తున్నానండి. లడ్డు చేద్దామని దండి బూందీ చేస్తున్నానండి. గురువారము సాయంకాలము బాబాకు ప్రసాదం పెడదామని లడ్డు చేస్తున్నానండి. చూడండి కాలుతున్నాయి. ఇట్లా వెడల్పు గిన్నెలో వేసుకోవాలండి బూందీ. చూడండి ఇట్లా బాగా వేడిగా ఉండాలండి ఆయిల్. ఇట్లా వేడి అయిన తర్వాత అట్లా దాంట్లో వేసుకోవాలండి. వేడిగా ఉండాలి. లేకపోతే ఆయిల్ వేడిగా లేకపోతే కింద మనం బూందీ వేసినప్పుడు కింద అతుక్కుంటుందండి. పెనుగోల కింద ఉండే బాండి గిన్నెకి కింద అతుక్కుంటుంది. అందుకే బాగా పొగ రావాలండి. కొద్దిగా చూసి ఫస్ట్ కాలిందలేదు మళ్ళీ వేసుకోవాలండి. ఆ తర్వాత వేసేదండి. వేడిగా ఉండాలి బాగా ఆయిల్. బూందీ ఎక్కువ ఎర్ర కాల్చకూడదండి, కరకర అంటాయి. కొద్దిగా వేసిన 2 నిమిషాలకి తీసేయాలండి. ఇలా ఉండాలి. చూడండి బూందీ ఇట్లా అంటే మెత్తగా ఉండాలండి, కరకర అనకూడదు. కరకర అంటే బాగుండదండి బూందీ చేయడానికి. దండి ఇట్లా చూడండి తట్టకన్ని పోసుకుండా అట్లా వాటర్ వేసుకోవాలండి. చూడండి ఇట్లా చక్కెర మునిగేంత వరకు వేసుకోవాలండి వాటర్. పాకు బూందీకి పాకు పడుతున్నానండి. బూందీ రెడీ అయిపోయింది. ఇదండి బూందీ రెడీ చేసుకున్నా. ఇదండి పాకు పడుతున్నా అండి. పాకు రెడీ అవుతా ఉంది బూందీకి. ఇంకా పాకు రెడీ కాలేదండి. ఇదండి ఇలా బూందీ ఏమో రెడీగా పెట్టుకున్నాను. కిస్మిస్ కూడా వేసుకోవాలండి. ఇట్లా ఎండు ద్రాక్ష వేసుకోవచ్చు, మీకుంటే జీడిపప్పు వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. ఎండు ద్రాక్ష వేసుకున్నా అండి నేను. బూందీ ఏమో రెడీగా ఉంది. పాకు రెడీ అవుతానండి. పాకు వచ్చింది లేదు ఒకసారి టెస్ట్ చేద్దాం. వాటర్ వేసుకొని కొన్ని ప్లేట్లోకి ఇట్లా చూడండి. ఇంకా పాకు రాలేదండి, వెడల్పుకు పోతాను చూడు. ఇట్లా నీళ్ళలోకి వేసిన తర్వాత ఇట్లా కలిసిపోకూడదండి వాటరు ఇట్లకి. పాకు గట్టిగా ఉండాల. పాకు రెడీ అయిందో చూస్తామండి ఒకసారి. దగ్గరకు వచ్చినట్లుందండి. అదండి పాకు రెడీ అయిందండి. ప్లేట్లోకి నీళ్ళు పోస్తున్నాం కదా మనము. అదొకండి చూడండి. ఇదో ఇట్లా తీగ పాకం రాలండి. చూడండి ఇట్లా ఇట్లా చూడండి. అట్లా వాటర్లోకి వేసినా కూడా అట్లా ఉంది చూడండి. మళ్ళీ ఎక్కువ అయితే గట్టిగా ఉంటే పాకు గట్టిగా అవుతుందండి. మళ్ళీ చూడండి ఒకసారి. మీకు ఇంకొకసారి చూపిస్తాను చూడండి. అట్లా నీళ్ళలో కూర్చోవాలండి. ఒకసారి చూడండి. ఇదో కూర్చుందండి నీళ్ళలో. ఇట్లా వాటర్లో కూర్చోవాల. కూర్చుంటే పాకు రెడీ అయిపోయినాయి. ఇట్లా చూడండి. ఇదిగో చూడండి. చూడండి పాకు ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది అనమాట. అట్లా రావాల. మళ్ళీ గట్టి ఉంటపాకు రాకూడదండి. ఉంటపాకు వస్తే గట్టిగా అవుతుందండి. అంతేనండి. గ్యాస్ కట్ చేసుకున్నామండి. అయిపోయింది. పాకు రెడీ అయింది. అదండి పాకు రెడీ అయింది. మనం ప్లేట్లోకి ఇది పోసుకున్నాం బూందీ. ఇదండి ప్లేట్లే ట్రాన్స్ఫర్ చేసుకున్నామండి. గిన్నెలో నుంచి ప్లేట్లోకి. దాంట్లో పట్టదు ఉంది, ఇది చిన్నగా ఉంది కదా, అది కూడా దీంట్లో పోసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీంట్లోకి. ఇట్లా వేసుకొని అంతా కలిపెట్టుకోవాలండి. చూడండి ఇట్లా ఇలా ఇలా లడ్డూలు చుట్టుకుండేదండి. మళ్ళీ మనం చూడండి బూందీ కొంచెం వేడిగా ఉన్నట్లు బాగా కలిపెట్టుకోవాలండి. ఇట్లా వేడిగా ఉన్నట్లు కలిపెట్టుకుంటే మళ్ళీ చల్లగా అయిన తర్వాత కొద్దిగా
మళ్ళీ ముద్దలు వేసుకోవాలండి. దాన్ని బూందీ బ్రెడ్ ముద్దలు ఇట్లా ఇలా ఇలా బాగా కలుపుకున్న తర్వాత చల్లగా అయిన తర్వాత మళ్ళీ లడ్డూలు చుట్టుకోవాలండి. ఇదండి లడ్డు రెడీ అయిపోయింది, బూందీ లడ్డు. ఇదండి లడ్డు ముద్దలు ఎలా చేయాలో చూపిస్తున్నాం మీకు. ఇట్లా చల్లగా అయిపోయిందండి. వేడిగా ఉన్నట్లు మళ్ళీ ఇట్లా ఉండే సైడ్కి అంతా ఇట్లా పక్కకు అదిని పెట్టుకోవాలండి. అదిని పెట్టుకొని ఒక ముద్ద మన ఎంత సైజు కావాలంటే అంత సైజు ముద్దలు రెడీ చేసుకోవచ్చండి. ఇదండి చూడు కాలుతుండేయండి, బాగా వేడిగా ఉంది. ఇంకా కొంచెం చల్లగా ఇలా కొద్దిగా నీళ్ళు అద్దుకుంటే నెయ్యి, మీకు నెయ్యి అయినా అద్దుకోవచ్చండి. నీళ్ళు అద్దుకుంటే చాలా రోజులు ఉండవండి. నెయ్యి అద్దుకుంటే కొంచెం చాలా రోజులు ఉంటాయండి. రండి 2 ముద్దలు మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోవచ్చండి. చాలా పొడి లేకుండా కొంచెం తేమగా ఉంటే కొంచెం నేపాకైతే బాగుంటుందండి. కొద్దిగా తడిగా ఉండాలండి. లడ్డు ముద్ద పొడిగా ఉండకూడదండి. ఇట్లా ఉంటేనే తడిగా ఉంటేనే కొద్దిగా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంటాయి, చూడండి ఒకసారి చూడండి. చూడండి ఇట్లా రెడీ చేసుకోవచ్చండి. కొంచెం తడిగా ఉండాలండి. ఇది కొద్దిగా తడిగా ఉండాల. మీకు లడ్డు రాకపోతే కొంచెం వేడి నీళ్ళు కాంచి ఒక గరిటె ఇది వేసుకొని బూందీ గరిటెతో బాగా కలిపెట్టేసి పప్పుకి నేను చూపిస్తుంది ఇట్లా కొట్టేస్తే ఇట్లా లడ్డు ముద్ద బాగా వస్తుంది. ఇట్లా చేసుకోవచ్చండి. ఇట్లా చేసుకోవచ్చండి. చూడండి ఇంత బాగా వస్తుంది. ఇట్లా పెట్టుకోవచ్చండి. చూడండి లడ్డు ముద్దలు, బూందీ లడ్డు. ఓకేనండి. ఈ వీడియో కనుక నచ్చితే చూడండి ఒకసారి. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి. ఈ లడ్డూలకి నేను రంగు పొడి ఏమీ వేయలేదండి, ఓన్లీ శనగపిండి మాత్రమే అండి. శనగపిండి అంటే కలర్ పొడి అట్లాంటివన్నీ ఏమి వేయలేదండి. హెల్త్కి మంచిది కాదు అవి వేసుకుంటేనని అందుకే వేయలేదండి కలర్ పొడి అట్లాంటివి. మన ఇంట్లో తినడానికే కదా, నమ్మడానికి ఏం కాదు కలర్ఫుల్ వండికి. అందుకే బాగా టేస్ట్గా ఉంటుందండి. ఇట్లా ఇలా చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి మీకు లడ్డు రాలేదంటే నాకేమి లడ్డు చేసేకి వస్తుందండి. ఇది మీకు చూపించడానికి ఇట్లా పప్పగిత్తితో ఇట్లా కొట్టుకుంటే లడ్డు ముద్దలు బాగా వస్తాయండి చుట్టుకునేవి. మనము కొద్దిగా వేడిగా ఉన్నట్లే ఇట్లా కొట్టుకోవాలండి. ఇట్లా లడ్డు ఇట్లా కుట్టేస్తే బాగా ఇట్లా అనుకుంటే ఇట్లా చేయడానికి లడ్డు బాగా వస్తుందండి. ఇట్లా చూడండి ఇట్లా వస్తుందండి లడ్డు బాగా. మీకు రాకోకుంటే ఇట్లా లడ్డు ముద్దలు వేసేకి ఇట్లా పప్పు గిత్తతో ఒకసారి ఇట్లా అనేసి చిదిమి ఇట్లా బాగా కొట్టి ఇట్లా లడ్డు చేసుకోండి. అప్పుడు రానోళ్ళకి కూడా వస్తుంది. ఇదండి లడ్డు ముద్దలు రెడీ చేస్తున్నాను చూడండి. ఇదిగోండి లడ్డు ముద్దలు రెడీ అయిపోయినాయండి. ఇదండి ఇవి చల్లగా అయిన తర్వాత వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇదో చూడండి లడ్డు ముద్దలు ఇట్లా వేసుకోవాలండి. ఇదండి తిరుపతి లడ్డు వెంకటరామ స్వామి దగ్గర చేసే లడ్డు ముద్దలాగా 2 చేసుకున్నాండి. 2 చేసుకుందామని ఇట్లా పెద్ద ముద్దలు రెడీ చేసుకున్నానండి. ఇదండి పెద్ద స్వామి దగ్గర వెంకటేశ్వర స్వామి తిరుమలలో ఉన్నట్ల లడ్డూల మాదిరిగా 2 ముద్దలు పెద్దగా చేసుకున్నానండి. ఇక చూడండి పెద్ద ముద్దలు వేసుకున్నాను. ఈ 2 చూడండి ఇంత పెద్దగా ఉన్నాయి. ఈ చిన్న ముద్దలు వేసుకున్నానండి. ఓకేనండి.